ప్రవీణ్ చెప్పండి, ముఖ్యంగా బెనిఫిట్ షోల విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. ఇదే నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చెప్పడానికి ఏంటి ప్రధాన కారణం? పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక, ఇటీవల జరిగినటువంటి పరిణామాలే అనుకోవచ్చా, లేకపోతే ఈ క్రౌడ్ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇంకేమైనా కసరత్తు చేసిన తర్వాత వీటికి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉండబోతున్నాయా? ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అన్నట్లుగానే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరోవైపు మంత్రులు చేసినటువంటి కామెంట్స్, ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోస్కు అనుమతి లేదు ఏదైతే చెప్పారో అదే విధంగానే కంటిన్యూ అవుతుంది. ఈ విషయంలో ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే బెనిఫిట్ షోస్కు పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ దగ్గరకు వస్తుంటారు. మరోవైపు ఈ షోస్కు ఎవరైతే హీరో ఉంటాడో అతను కూడా ఆ థియేటర్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఈ బెనిఫిట్ షోస్కు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఇదొక్క అంశం మాత్రం కొంత ఆ ఇండస్ట్రీకి అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణమనే చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దలు కూడా బెనిఫిట్ షోస్ కావచ్చు, మరోవైపు సినిమా బడ్జెట్ని స్థాయిని పెట్టి, సినిమా బడ్జెట్ ఎంతైతే ఉందో దాన్ని అంచనా వేసుకొని రేట్లు పెంచుకోవడానికి కూడా తనకు అనుమతి ఇవ్వాలనే రెండు అంశాలను కూడా ప్రతిపాదనను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. కానీ బెనిఫిట్ షో విషయంలో అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ కూడా తెగేసి చెప్పినటువంటి మాట మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు శాంతి భద్రతల విషయంలో కూడా ఎక్కడా రాజీ పడమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అభిమానులను కంట్రోల్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా ఎవరి హీరో బాధ్యత వాళ్ళది, సినిమా ప్రముఖులదే బాధ్యత అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తోటి ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులందరి యొక్క సమావేశం ముగిసింది. ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కావచ్చు, సి కళ్యాణ్ కూడా సమావేశం నుండి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా దాదాపు 9 నిమిషాల వీడియోను సైతం పోలీసులు స్క్రీన్ పైన వేసి వాళ్ళకు చూపించడం జరిగింది. దీన్ని కోట్ చేస్తూ మురళీమోహన్ కూడా కామెంట్ చేశారు. ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటన తమను కూడా చాలా బాధించింది, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రతిపాదన చేసింది ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత ముందుకు తీసుకెళ్లాలి. మరోవైపు ఇప్పటికే టూరిజంను కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ అంశానికి సంబంధించి అవేర్నెస్ కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం మీ వంతు సహకారం అందించాలి. సినిమాలో ఖచ్చితంగా ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉండాలనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు, ప్రతిపాదనలన్నింటినీ కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలు స్వాగతించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ 1-2 మాత్రం సానుకూలంగా స్పందించలేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోసారి కూడా సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరో సమావేశంలో కూడా ఇదే విధంగా వీళ్ళ యొక్క ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామనేది ప్రస్తుతం సినిమా ప్రముఖులు కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే సినీ ప్రముఖులు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి అంశాలపైన చర్చ జరిగింది, ముఖ్యంగా వీళ్ళకున్నటువంటి సమస్యలు కావచ్చు, వీళ్ళ యొక్క ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించిందా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటనేది మరికొద్దిసేపట్లో కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం దిల్ రాజు నేతృత్వంలోనే ఇటు దర్శకులు కావచ్చు, సినిమాకి సంబంధించినటువంటి హీరోలు, మరోవైపు ప్రొడ్యూసర్స్ వీరందరూ కూడా సమావేశానికి రావడం జరిగింది. దాదాపు 36 మంది ప్రముఖులు ఈ సమావేశంలో హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఒక్కొక్కరు 2 నిమిషాల
సంవత్సరాల పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాలన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డీజీపీ, మరోవైపు రేవంత్ రెడ్డి, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరు కూడా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సూచనలు కూడా సినిమా ఇండస్ట్రీకి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బౌన్సర్ల విషయం కావచ్చు, డ్రగ్స్ విషయం కావచ్చు, తెలంగాణ బ్రాండ్ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేది కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ను పెంపొందించే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఇండస్ట్రీ ఏ విధంగా సహకారాలు అందించాలనేటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం అయితే మాత్రం చర్చకు దారి తీశాయి. ఇవన్నిటిని కూడా చర్చించారనేది మనకు స్పష్టంగా చాలా అర్థమవుతుంది. అంశాల మీద కూడా చర్చ